Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈరోజు వ్లాగ్ కూడా ఎవ్రీ అదర్ వీడియో లాగ్ని ఈరోజు సింపుల్ వ్లాగే మీతో షేర్ చేసుకున్నాను. బాల్కనీలో ఇలాగ ఇంకో 2 షెల్స్ తీసుకొని నా దగ్గర వుడెన్వి చిన్న చిన్నవి పార్టికల్స్ ఉంటాయి కదా, సో దాని మీద ఈ 2 కోకోనట్ షెల్స్ని స్టిక్ చేసి పెట్టాను. పాత వాటిని వదిలేసి కొత్తగా పెట్టాను కదా, దాని మీదకి వచ్చి రోజు చిప్స్ అండ్ బ్రుక్స్ రోజు తింటున్నాయి అన్నమాట. అండ్ ఈ వీడియోలో ఈవినింగ్ నుంచి నా రొటీన్ని స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. నా ఇల్లంతా మొత్తం అన్ని టాయ్స్తో నిండిపోయి ఉంటాయి. హాల్ మొత్తం కూడా షూలన్నీ ఎక్కడెక్కడో తీసుకుని వచ్చి పెడతారు. అసలు మళ్ళీ తీయడానికి కొన్ని తీసేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే కొన్ని తీసేసి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత అదంతా నేనే క్లీన్ చేసుకుంటాను. వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటారో ఆ టాయ్స్ అన్నీ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు. మిగతా వాటిని వాళ్ళు తీయడానికి కొంచెం నేను ఎంకరేజ్ చేస్తాను. అంటే కొంచెం హెల్ప్ చేయండి అని టాయ్స్ వాళ్ళకి వాళ్ళు తీసుకునేలాగా చెప్తాను. నేను ఒక బాస్కెట్ పెట్టేశాను అనమాట. జస్ట్ ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, వీటికి మాత్రమే ఇలాగ ఒక బ్యాగ్ని పెట్టేశాను అనమాట. ఈ బట్టలు బెడ్ ఇలా చేశారు. సో ఇవి బ్యాగ్ అంబ్రెల్లా ఏంటి, ఇవన్నీ కూడా క్లీనప్ చేద్దాం. ఇక్కడ జెస్సీ నన్ను ఇమిటేట్ చేస్తున్నాను అనమాట. లైక్ నేను ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాను కదా, సో అందుకని తను కూడా అలాగా ఏదో వాయిస్ ఓవర్ లాగా ఇచ్చేసింది అనమాట. సో ఈ క్లీనింగ్ ఒక్కొక్కసారి డిపెండ్స్ అపాన్ పిల్లల మూడ్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇట్లా స్లీపింగ్ టైం కదా, సో వాళ్ళు టాయ్స్ ఆడుకోవడం మానేశారనమాట. ఇంకా అందుకని మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. అంతా అయిపోయేసరికి 9 అరౌండ్ 9:30 అయిపోయింది అనమాట. టీవీ యూనిట్ చూసారా, మళ్ళీ ప్లాంట్స్తో నింపేశాను. అసలు ఇన్ని రోజులు చాలా ఎంటీగా అనిపించింది అనమాట స్పేస్ అంతా కూడా. సో ర్యాండమ్గా ఒకరోజు బయట లోపల పెడుతూ అలా మేనేజ్ చేస్తున్నాను అనమాట ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఈ పాట చూసారా, మీకు తెలుసా, నీకేగా నా స్తుతి మాలిక, ఈ సాంగ్ చాలా చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా మీరు ఈ సాంగ్ని వినండి. ప్రజెంట్ నేను ఈ సాంగ్ని నేర్చుకుంటున్నాను అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే రీసెంట్గా నేను ఈ మధ్యనే చూశాను, సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉన్నాయి జెస్సీ స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. సో దానికి లంచ్ పప్పు అన్నీ చేశాను. సో అక్కడక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ మాకు చేసుకోవాలి. నేను మీకు ఒకటి చూపిస్తాను. వచ్చేసి బాస్మతి రైస్తో అన్నమాట, ఫ్రైస్ అన్నమాట. ఉప్మా చేసేస్తా. ఇవన్నీ కలిపా? ఇవి కానా? ఓకే. ఇవి జొన్నలా? అటుకుల్లా ఉన్నాయి. ఇవి బాస్మతి రైసే. ఈవినింగ్ స్నాక్స్ కోసము అలాగా ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట. ఈ కార్న్ ఇవన్నీ బాస్మతి రైస్ అండ్ జొన్నలతో చేసినవి అనమాట. సో బాగున్నాయి కూడా, టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. పిల్లలు ఓన్లీ కార్న్ ఒక్కటే తింటున్నారు, ఇంకా మిగతావి ఏవి కూడా పట్టుకోవట్లేదు అనమాట. సో అవి నేను అప్పుడప్పుడు అలాగా ఖాళీగా ఈవినింగ్ కూర్చున్నప్పుడు జస్ట్ చిన్న బౌల్ వేసుకొని తింటున్నాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ రాగి పిట్టి చేస్తుంది అనమాట. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కదా, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి రాగి పిండిలో. ఇలా నొక్కి పెడితే మనకి ఇలాగ ఫామ్ అవ్వాలన్నమాట. సో మనం తీసేస్తాం. ఇది పర్ఫెక్ట్గా మనకి పిట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనకు కొంచెం వాటర్ వేసుకోవాలంటే వేసుకొని మళ్ళీ ఇలా చేసి చూస్తే మనకి ఫామ్ అవ్వాలి. మళ్ళీ ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేయాలి.
సో నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని అందులో కొంచెంగా నీళ్ళు కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇక్కడ నాకు బాగా డ్రైగా అనిపించింది. అయితే పెట్టేశాక మళ్ళీ కొన్ని నీళ్ళు దాని మీద చిలకరించాను అనమాట. ఆ వీడియో క్లిప్ నేను తీసుకోలేదు, బట్ డ్రైగా ఉంది కదా ఇంకొంచెం చిలకరించి ఇలాగ ఇడ్లీ పాత్రలో వేసి పెట్టేశాను. నాకు ఈ స్టీమర్ది ప్లేట్ ఉంది కాబట్టి నేను ఇందులో పెట్టుకున్నాను. మీకు కావాలంటే క్లాత్ మీద కూడా మీరు వేసుకోవచ్చు. సో దీన్ని ఒక 10 to 15 minutes అలా ఉంచేసి ఈలోపు బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. అండ్ కొంచెం ఎండు కొబ్బరి, యాలకుల పొడి 2 మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరి ఫస్ట్ టైం వేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. తర్వాత ఇలాగ ప్లేట్ అవుట్ చేసేసుకొని కొంచెం బెల్లము ఇవన్నీ వేడివేడి మీదే కప్పేసి పెట్టేసేయాలన్నమాట. కొబ్బరి అండ్ యాలకుల పొడి, తర్వాత బెల్లం ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసి ఒక లేయర్గా దీనిలో కప్పేయండి. బెల్లం కరుగుతుంది అన్నమాట. సో ఈజీగా చిన్న ఉండలు చుట్టేసుకుని మనము 2 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే 2వ రోజు అయితే గట్టిగా అయిపోతుంది అనమాట మనం ఏదైతే లడ్డు చేసుకున్నామో. సో అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. స్టోరేజ్ అంటారా 2 days కంటే ఎక్కువ రోజులు ఉన్నా బాగోదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తినచ్చు. ఆడపిల్లలనే కాదు, మగపిల్లలేంటి, చిన్న పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, ప్రతి ఒక్కరు. ఇది ట్రెడిషనల్ రెసిపీ కదా, నడుముకి చాలా బలము. సో అప్పుడప్పుడు ఇలాగ ఈవినింగ్ స్నాక్గా ఇది చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఒక చిన్న రెసిపీ. హోప్ ఈ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, అండ్ రిమైండ్ చేశానని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి కూడా, మనకు వచ్చిన బలహీనతల్ని బట్టి మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ధైర్యం కలిగి దేవుడు అన్నాడు, మన దేవుడు మాటలు గుర్తు చేసుకోవాలంట. నీవు నా సొత్తు అన్నాడు కదా దేవుడు. సో ఆయన నువ్వు నా బిడ్డ అన్నాడు. సో ఈ ప్రవచనాలన్నీ ఎత్తి పెట్టుకొని మనము మనల్ని ధైర్యపరచుకొని నిలబడాలి. సో సాధారణ మాట విని మనము ఎక్కువగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతే రకరకాలమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని దూరపరిచి దేవుని వాక్యం మీద నిలబడి దేవునితోనే ముందుకు వెళ్తే ప్రతి ఒక్క సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతాము. సో దేవుని కాపుదల మనందరికీ ఉండును గాక. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.